మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ఎదులాబాద్ గ్రామస్తులు. ఘటకేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయన్నారు. దీంతో 10 లక్షల విలువైన చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. 350 కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లెవాగు ద్వారా ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోకి వచ్చి చేరుతున్నాయన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ వ్యర్థాలు చెరువులో కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎదులాబాద్ గ్రామస్తులు. గడిచిన 100 ఏళ్ల నుండి మా ఎదిలాబాద్ చెరువు మన ఉమ్మడి రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోనే చేపల పెంపకానికి గాని సాగునీటికి గాని తాగునీటికి గాని ఎంతో పేరున్న చెరువు ఇవాళ కాలుష్య వ్యర్థాలకు కనీసం ఆ నీళ్లు ముట్టుకుంటే చర్మం మూసిపోయే పరిస్థితికి వచ్చింది. కులవృత్తులైన మా రజకులం బతకలేకపోతున్నాం, అటు మచ కార్మికులైన మా బెస్తవాళ్ళు బతకలేకపోతున్నారు. రైతులైతే మరీ అధ్వానంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వరి నాట్లు వేసేటప్పుడు లేడీస్ నాట్లేయనీకి పోతే వాళ్ళ చేతులకు ఆ వచ్చే డబ్బులు డాక్టర్లకు పెట్టనీకే సరిపోతుంది. ఎన్నోసార్లు మా ఎదిలాబాద్ గ్రామం నుండి ప్రభుత్వానికి ఎన్నో నివేదికలు ఇచ్చినాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా గాని నిమ్మకు నీరెక్కనట్టున్నారు. దయచేసి ఊరే కాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు దయచేసి ఈ ఏదైతే డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి దొంగతనంగా వచ్చి ఆ చెరువు ఒడ్డు కొదిలిపోవడం వల్ల ఎక్కడికక్కడ వాస్తవానికి మత్స్య కార్మికులకి ఇట్లా లక్షల రూపాయలల్లా నష్టం పోతున్నారు. నిన్న జరిగిన ఎదిలాబాద్ చెరువులో జరిగిన ధ్వంసాన్ని మనం చూడొచ్చు. ఈ రోజు గవర్నమెంట్ స్పెషల్ గా హైడ్రా పెట్టి చెరువులను కాపాడుతామని చెప్పి ఈ రోజు చెరువులను ఏ రకంగా పొల్యూటెడ్ చేసి చెరువులో ఉన్న చేపలని నీటి వనరులని నాశనం చేస్తుందో దానికి నిదర్శనం ఎదిలాబాద్ చెరువు. ఈ చెరువులన్నీ కాపాడాలని చెప్పి ఎన్నో సార్లు మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ పొల్యూషన్ జరుగుతున్న కాలువని డైవర్ట్ చేసి మూసి డైవర్ట్ చేసి మా చెరువులు కాపాడి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉండేట్టుగా చూడాలని. సబ్బండ కులాలు బతుకుతాయి ఆ చెరువుల పైన, రజకులు బతుకుతారు, యాదవులు బతుకుతారు, నాయి బ్రాహ్మణులు కూడా బతుకుతారు అక్కడే. కావున ఈ చెరువులని ఏ పరిస్థితుల్లో కాపాడాలి. ఈ రోజు ప్రత్యేకించి ఎదిలాబాద్ చెరువులో చేపలన్నీ చనిపోవడానికి కారణం పైకెళ్లు వస్తున్న కలుషితమైన నీరు, ఆ కాలువ ద్వారా వస్తున్న నీరు, ఈ జవహర్లాల్ డంపింగ్ యార్డ్ నుండి మరియు చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ నుండి వస్తున్న కాలుష్యం వల్ల ఈ చెరువులోకి